హనుమాన్ జన్మోత్సవ్లో ప్రశాంత్ గారి ప్లానింగ్ మామూలుగా లేదు కదా అంటున్నారు అభిమానులందరూ. మీరేమంటారు? మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లోకి వెళ్ళిపోతే తేజ సజ్జ ప్రధాన పాత్రలు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హనుమాన్ మనం చూసాము. సంక్రాంతి కానుగ్గా వచ్చింది. అయితే దానికి ఇప్పుడు సీక్వెల్ గా జై హనుమాన్ రాబోతుందన్నమాట. ఇప్పటికే సినిమాకి సంబంధించినటువంటి స్క్రిప్ట్ వర్క్స్ అన్ని కంప్లీట్ కాగా త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళ్లబోతుంది. మంగళవారం హనుమాన్ జన్మోత్సవ్ సందర్భంగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు జై హనుమాన్ మూవీకి సంబంధించి ఒక మంచి అప్డేట్ ని అందరితో షేర్ చేసుకోవడం జరిగింది. ఐమాక్స్ 3D ఫార్మాట్ లో సినిమా రిలీజ్ కాబోతున్నట్టుగా ప్రశాంత్ వర్మ గారు సినిమాటిక్ యూనివర్స్ లో వచ్చేటువంటి ప్రతి సినిమాను కూడా ఐమాక్స్ 3D వర్జన్ లోనే తీసుకురాబోతున్నట్టుగా నిప్పులు కక్కుతున్న డ్రాగన్ ఎదురుగా హనుమాన్ నిలబడి ఉన్నటువంటి పోస్టర్ ని ఆయన షేర్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు చైనా మూవీస్ కే పరిమితం అయిపోయినటువంటి కాన్సెప్ట్ ఇప్పుడు ఇండియా సినిమాల్లో కూడా మనకు కనిపించబోతుందన్నమాట. మరోవైపు సీక్వెల్ లో నటించేటువంటి నటీనటులు కూడా ప్రశాంత్ వర్మ గారు వారిని ఎంపిక చేసేటువంటి ప్రక్రియను వేగవంతం చేశారంటే పాన్ ఇండియా స్థాయిలో రూపొందించబడుతున్నటువంటి సినిమా కావడంతో బాలీవుడ్ కు చెందినటువంటి పలువురు నటీనటులు ఈ సినిమాలో మనకు కనిపించబోతున్నట్టుగా కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. హనుమాన్ పూర్తిగా బడ్జెట్ పరిమితుల మధ్య తీసిన క్వాలిటీ విషయంలో ఎక్కడ రాజీ పడలేదు. ఇంత తక్కువ బడ్జెట్ అద్భుతమైనటువంటి అవుట్పుట్ అంటూ ఎంతో మంది ఎన్నో విధాలుగా దాన్ని కీర్తించారు. జై హనుమాన్ కి అయితే కనుక అలాంటి ఇబ్బంది ఏమీ లేదు. తొలి భాగాన్ని మించి ఉండేలాగా తీద్దాము అని చెప్పి ఆల్రెడీ అన్ని విధాలుగా మేము ప్రణాళికలు అవి సిద్ధం చేసి ఉంచాము అని చెప్పి డైరెక్టర్ గారు చెప్పడం జరిగింది.